7 టీవీ న్యూస్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిగింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారి సందేశాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురుచూశారు. భవిష్యవాణి అనంతరం ఆలయ పరిసరాల్లో కళాకారులు వివిధ దేవతా వేషధారణలతో పోతురాజు వేషాలతో సందడి చేశారు. డప్పు వాయిద్యాల నడుమ ఆటపాటలతో సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. చిన్నారులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలను తిలకించి ఉత్సాహంగా పాల్గొన్నారు. జై మహంకాళి నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. ఏదున్నా కానీ ఆల్ యాక్సెస్ కార్డు కావాలని ఒక 5 మందికి ఎవరైతే సీనియర్స్ ఉన్నామో వాళ్ళకైతే ఇది చేయండి అని చెప్పి కోరుతున్నాము. ఆ ఆల్ యాక్సెస్ కార్డు అయితే 1 వీక్లో చేస్తా అన్నారు. ఇంకా ఏమైనా నీడ్ ఫెసిలిటీస్ ఉంటే కూడా కొండ ప్రభాకర్ గారు ఒక 1 మంత్ 2 మంత్స్లో ఒక జీవో తెచ్చి అది అమలు చేస్తా అని చెప్పారు. ఇది గతంలో మీటింగ్లో పెంచుకుంటా చేసినట్టు మాత్రం బిజినెస్ చేయొద్దు. ఇది మాయమాటల్లాగా అయితే అక్కడికి చెప్పి ఆపొద్దు. ఏదైతే అన్నారో ఖచ్చితంగా ఈ ఉజ్జయిని మహాలక్ష్మాల సాక్షిగా అది తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ జోగినీలకు ఇవ్వాలి శాల్వాలు కప్పిలు. అదే నిన్న కప్పిలుంటే మేము కేవలం శాల్వాలు కూడా కాదు, దర్శనం కోసమే బాల బాధపడ్డం, గాలి ఇబ్బందులు పడ్డాం. అన్నయ్య అన్ని కూడా కోణాలు కూడా రంగం కోణాలు అయినాయని అమ్మవారిని కూడా సరిగా కోసం అడగలే, అమ్మవారి సంకల్పం కూడా చెప్పనీయలే. అంతా ఒక పాలిటిక్స్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు పిలిచి మమ్మల్ని మాట్లాడిపించినందుకు మేము ఆ జీవో పాస్ అయ్యేంత వరకు ఏది కూడా అనగానే కాదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఏడాది రిపీట్ కావద్దు. 2 నెలల లోపల ఖచ్చితంగా చేయాలి. ఆల్ యాక్సెస్ కార్డు ఈ వారంలో మాత్రం ఇవ్వాలి. ఇంకోటి మా డిమాండ్ పెట్టాం కదా, మేము మా డిమాండ్ ఏదైతే అడిగామో మేము వాళ్ళు స్పందించాలి అండ్ అసెంబ్లీలో కూడా చర్చించాలి. గతంలో మంత్రి సీతక్క గారు శివశక్తులకి, పోతన్నలకి ఇది చేయాలి, వాళ్ళకి ఏమన్నా వృత్తిని ఇవ్వాలి అని కూడా మాట్లాడారు. అప్పుడు లేరు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము ఒకసారి ఆలోచించండి, శివశక్తులకి ఏదన్నా క్రైటీరియాస్ బేసెస్ కింద ఇవ్వండి. ఇట్లాంటి టెంపుల్లో మా కమిటీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. కల్చరల్ విభాగంలో చాలా మంది ఉన్నారు. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్ళు మా కమిటీలో నుంచి, మా జనాల నుంచి ఆ కల్చరల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి, బాగుపడతారు. మీ పేరు వీళ్ళందరి కోసం అడుగుతున్నాం. మా ఒక్కలకే ఏదో శ్రీకాంతం మర్యాద మేమైతే ఇప్పటికైతే ఇప్పుడు చర్చలు మాట్లాడాము. చర్చలు ఒక క్వశ్చన్ మార్క్ లా, చిన్న క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తీరాలంటే వాళ్ళు స్పందిస్తేనే మేము సైలెంట్గా ఉంటాము. వాళ్ళు ఒకవేళ లైట్ తీసుకుంటే మళ్ళీ కానీ మా బోనాల కార్యక్రమం మాత్రం చేస్తాము. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే చరిత్రలో బోనాల పండుగ ఇట్లాగే చరిత్రలో మళ్ళీ మంగళవారం బోనాలు ఉన్నాయి. ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర జరిగినటువంటి భవిష్యవాణి రంగంలో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడతాయని, మనం వాటన్నిటిని నీటి సంరక్షణ చేసుకొని ముందుకు పోవాలని, ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపై ఉంటుందని, అదే సందర్భంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే అటువంటి ఆలోచనతోటే తెలంగాణ సాంప్రదాయం, ఆచారాలకు ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను, భక్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల అత్యంత ప్రాధాన్యత తీసుకొని చేస్తూ ఉంది. కానీ ప్రజలందరి సహకారంతో రెట్టింపు భక్తులు, అటు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకైన తర్వాత
లేదా కాలం మంచిగా వర్షం పడ్డటువంటి సంతోషంలో ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అనేకంగా వారికి అందుతున్న సందర్భంలో భక్తులంతా కూడా దేవాలయాలకు ఎక్కువ రావడంతో ఈరోజు దేవాలయాల యొక్క భక్తులు మూడొంతల కిక్కిరిసిపోయే సందర్భంలో కొంత ఒత్తిడికి రావచ్చు. అయినా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నిటికంటే హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహీ అనేది అని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివశక్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండోమెంటు, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరి అయిన విధంగా దర్శనాల కార్యక్రమం జరిగే విధంగా చేస్తాం. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారికి దర్శనాలకు సంబంధించి వారి అమ్మవారి సేవ చేసుకుంటారు. చాలా దేవాలయాలకు వెళ్తారు వాళ్ళు. అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని సమీక్షించి గుర్తింపు కార్డు ఇవ్వడం ఏమి ఇబ్బంది కాదు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మొన్ననే మున్సిపల్ కమిషన్లల్లో, కార్పొరేషన్లలో వాళ్ళను కోఆప్షన్గా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం చేసినాం. అంతకుముందు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ యొక్క గుర్తింపునిచ్చి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా జోగినులకు, శివసత్తులకు సంబంధించి 100% ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటేమో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ పెట్టుకున్నాం, దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సేవలు తీసుకోవడంతో పాటుగా అమ్మవారి సేవ చేసే వాళ్లకు అమ్మవారి ఉత్సవాలు బోనాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 శాఖల సమన్వయంతో భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9 తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేసాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనం చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో దేవాలయ కమిటీలు ఇతరత్రంతో దేవాదాయ శాఖకు సంబంధించి తప్పకుండా మంత్రి గారితో సంప్రదించి ప్రభుత్వం దానికి ఇవన్నీ చేసిన తర్వాత వాటికి కూడా వ్యతిరేకం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో మేము చాలా సానుకూలంగా వ్యవహారం చేస్తాం. అవును, విగ్రహ ప్రతిష్టకు సంబంధించి స్థపతి, దేవాదాయ నిబంధనలు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు కాదు కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలోనే జరిగింది. కాబట్టి ఈ సంబంధించినటువంటి దేవాదాయ ఈ ప్రాంతాలకు సంబంధించిన పుర ప్రముఖులు ఇంతకుముందు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి అది ఇక్కడ ఎవరు అడ్డుకునేది లేదు, దానికి సంబంధించిన ఇష్యూ ఏం లేదు. అడ్డుకుంటే కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏముండదు. అమ్మవారు ప్రతి ఒక్క భవిష్యవాణిలో రంగంలో ఈ మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు ఈ బోనాల ప్రక్రియ అయిపోగానే ఆ కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసి కమిటీ నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. అమ్మ 3 ఇంతలు వస్తే ఇప్పుడు మీరే లేరు, మీరు రిపోర్టర్లు మీ వాళ్ళే అంటారు, మీరు సైడ్లో వస్తారు, పక్క జరగమంటారు. అది మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే నేనేం చేయాలి? తప్పదు. కొత్త అందరు నమస్కారం, జై శ్రీమాత్రే నమ. అమ్మవారు మీడియా మీరు అందరు పట్టించుకోవాలి. తల్లిదా దండం పెట్టి అమ్మవారు ఆశీర్వచనం. అందరు నమస్కారం.